హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మేము ఊరి నుంచి తిరిగి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేటప్పుడు తీసిందండి. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ కేసెస్ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఒక 10-15 రోజులు ఊరికి వెళ్ళామనేసి వెళ్ళామన్నమాట. సో మళ్ళీ ఎన్ని రోజులు ఊళ్ళో ఉన్నా సరే మళ్ళీ మనము గోడ కొట్టిన బంతిలాగా మనం తిరిగి మన ప్లేసెస్కి మనం రావాల్సిందే కదా. సో అట్లా మళ్ళీ ఒక 10-15 రోజులు బాగా ఎంజాయ్ చేసి తిరిగి మేము ఇంటికి వస్తుంటే ఇలా ఉందన్నమాట. సో మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని గుట్టలు, కొండలు, చెట్లు ఇట్లాంటివి బాగా కనిపించిన దగ్గర నేను రికార్డ్ చేశాను. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఊరికి వెళ్ళేటప్పుడు. సో ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఒకటి, ప్లస్ మాకు ఆ రోజు వెళ్తుంటే అదే 2 వీలర్ మీదే వెళ్ళామని చెప్పాను కదా. సో వెళ్తుంటే ఏంటంటే మాకు ఎక్కడ కూడా ఎండ తగలేదు, ప్లస్ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సో మధ్య మధ్యలో ఆపుతూ ఎంజాయ్ చేస్తూ అట్లా వెళ్ళాము. కానీ వచ్చేటప్పుడు కూడా సేమ్ అట్లాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఎక్కడ కూడా మాకు కనీసం ఒక నీడకి కూడా ఆగడానికి లేదనమాట. విపరీతమైన ఎండ ఒకటి, ప్లస్ మాకు తాగడానికి వాటర్ కూడా ఎక్కడ కనిపించలేదు. అంతా అడవిలో నుంచే, చెట్లలో నుంచే వచ్చాము కానీ ఎక్కడ కూడా వాటర్ కూడా కనిపించలేదు. ఇదేంటంటే మేము వెళ్ళేటప్పుడు ఒక కోట అనమాట. సో వెళ్ళేటప్పుడు పిల్లలు అడిగారు ఆ కోట స్టెప్స్ ఉన్నాయి కదా ఎక్కుదామనేసి. కానీ అప్పుడు ఇంటికి వెళ్ళాలి, వచ్చేటప్పుడు మళ్ళీ ఇది సేమ్ వేలో వస్తాం కదా అప్పుడు ఎక్కుదామని చెప్పాం, కానీ ఈసారి కూడా ఎక్కించలేదు. సో ఇదేంటంటే మాకు చాలా చోట్ల చూసాము ఎక్కడన్నా నీడ కనిపిస్తుందేమో, వాటర్ కనిపిస్తాయేమో అని. అయితే మధ్యలో ఎక్కడన్నా ఆగి తినొచ్చు కదా అని చెప్పేసి నైటే ఏంటంటే మా అమ్మ అది చపాతీ చేసి పెట్టింది అనమాట. కనీసం ఆ చపాతీ అన్న తినడానికి ఒక 1/2 అవర్ అన్న ఎక్కడన్నా నీడ కాగుదామన్నా సరే ఎక్కడ లేదు. ఇది మేము ఒక 40 కిలోమీటర్స్ వచ్చాక ఒక దగ్గర కనపడింది ఒక పొలం అనమాట. ఒక ఊరు దాటాక వచ్చింది. సో పొలం ఎవరిదో ఉన్న విషయం పక్క పెడితే మొత్తానికి ఇక్కడ ఒక చోట బండి ఆపుకొని మరి ఇక్కడ వీళ్ళెవరో కానీ ఇది ఏదైనా విత్తనాలు వేయడానికి రెడీగా పెట్టుకున్నట్టున్నారు పొలము. సో అయినా పర్లేదు చెట్టు నీడ ఉంది కదా అనేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ కోసం అని చెప్పేసి వెహికల్ ఆపుకొని మరి ఇక్కడ చపాతీ తిని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మనకు జర్నీ చేసేటప్పుడు ఏంటంటే అది టేస్ట్ ఎలా ఉంది, అది ఏంటి అన్న విషయం కూడా తెలియదు. సో ఏది ఉన్నా సరే తింటాము. సో చపాతీకి ఏంటంటే ఇది వెల్లుల్లి కారము. యాక్చువల్లీ ఏంటంటే వేడి అన్నంలో తింటేనే బాగుంటుంది. బట్ ఏంటంటే కర్రీ చేస్తే మళ్ళీ జర్నీ చేస్తాం కదా ఉంటుందో ఉండదో అన్నట్టు మేము అదే తెచ్చుకున్నాము. బట్ అయినా మంచిది, చెట్లలో ఏ గడ్డి పెట్టినా సరే తినేస్తాము, అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఈ ఒక్క చోట మాత్రమే ఆగినాము, ఎందుకంటే ఇంకా విపరీతమైన ఎండ, దానివల్ల ఏంటంటే ఇంకెక్కడ ఆపలేని పరిస్థితి. సో మళ్ళీ సిటీకి వెళ్ళి ఇంట్లో అడుగు పెట్టేదాకా కూడా ఎక్కడ దిగొద్దనేసి డిసైడ్ అయిపోయామన్నమాట. ఎండ చూసారు కదా, విపరీతమైన ఎండ. ఆ రోజు ఎండ అంతా కూడా మా మీద నుంచే పోయిందని చెప్పాలి. ఎందుకంటే మేము ఇట్లా ఎండ ఉంటుందని చెప్పేసి చాలా ఎర్లీ మార్నింగే బయలుదేరిపోతే ఒక 3 అవర్స్లో ఇంట్లో పడవచ్చు అనేసి డిసైడ్ అయిపోయినాం. కాకపోతే ఏంటంటే లేచేసరికి కూడా కొంచెం లేట్ అయింది. అప్పటికి మేము ఇంకా మార్నింగ్ 7:30 or 8 అయింది బయలుదేరేసరికి. అయినా అప్పటికే అసలు విపరీతమైన ఎండ అనమాట. వరుసగా పడ్డ వర్షాలతోటి అప్పటి వరకు ఎండ ఏం లేదు, కానీ ఈరోజు మేము వస్తున్న రోజు మాత్రమే విపరీతమైన ఎండ ఉండింది.
బట్ ఎంత ఆగొద్దని డిసైడ్ అయినామని, కానీ అంతసేపు కంటిన్యూ కూర్చోలేము కదా. 2 వీలర్ అయ్యేసరికి అసలు విపరీతమైన పిల్లలు కూడా బాగా అరుస్తున్నారనమాట మధ్యలో ఎక్కడన్నా ఒక చోట ఆగి రిలాక్స్ అవుదామని. సో ఇదేంటంటే మేము ఇది ఉప్పల్ దాటినాక ఒక బస్ స్టాప్ వస్తే అక్కడ ఆగి కొద్దిసేపు బస్ స్టాప్లో కూర్చున్నాం అనమాట. తిన్న చపాతీ కాస్త అరిగింది ఎండకి. ఒక దగ్గర ఏంటంటే మేము వెళ్తుంటేనే జామకాయల బండి కనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ జామకాయలు తీసుకొని బండి మీదనే కూర్చొని తినుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే రోడ్ సైడ్ అమ్మే వాళ్ళ దగ్గర బేరం చేయొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తీసుకొచ్చి ఎండలో నిలబడి మరి అమ్ముతారు కదా. బట్ అయినా తప్పదు, మనకు ఒక 10 ఏది ఏ వస్తువు ఉన్నా సరే మనకు ఒక 10 రూపాయలైనా కనీసం తగ్గిస్తే ఏంటంటే అదొక తృప్తి అనమాట బేరం చేసి తీసుకుంటే. సో ఈ విధంగా మా జర్నీ అసలు ఎండలోనే దాదాపు ఒక 4 అవర్స్ అండి. ఇక్కడ వస్తుంటే ఏంటంటే మధ్యలో టీ బండి కనిపించింది. అసలు బయట కనీసం ఒక వాటర్ చుక్క కూడా తాగొద్దని డిసైడ్ అయిపోయినాం, కానీ తప్పలేదు. ఎండకి విపరీతమైన హెడ్ఏక్ వచ్చేసరికి ఇక్కడ ఒక టోల్ ప్లాజా దాటినాక ఒక టీ బండి కనిపించింది అనమాట. అక్కడ తాగాము టీ. దాదాపుగా ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మేము సిటీకి వచ్చేదాకా కూడా ఎండంతా మా మీద నుంచి పడింది. కనీసం ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వట్లేదండి ఎండ. రోజు కనీసం ఒక 5 మినిట్స్ అన్నా ఎండ తగ్గి మబ్బులున్న పడతాయేమో అని ఎదురు చూసాం, కానీ బట్ అసలు ఎక్కడా అట్లా కనిపించలేదు. మబ్బులు భలే కనిపిస్తున్నాయి కదా వస్తుంటే. ఇక్కడ సిటీకి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది ఉప్పల్ దాటినాక అనుకుంటా, ఉప్పల్కి ముందు అనుకుంటా ఇది. బాగా తాటి చెట్లు, పొలాలు, ఆ పైన చూస్తే కనుక మబ్బులు బాగా కనిపిస్తున్నాయి కదా. సో మొత్తానికి అష్ట కష్టాలు పడుకుంటూ ఇల్లు చేరుకున్నాము. ఇదండి మా రిటర్న్ జర్నీ. మొత్తానికి అష్ట కష్టాలు పడుతూ ఈ విధంగా ఇల్లు చేరుకున్నాం మేము.